హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో కరెంట్ గెయిన్ బై కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ ఏంటో చూద్దాం. సో దీనిని ఏఐఎస్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, సింబల్ ఏఐఎస్. సో కరెంట్ గెయిన్ కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్. సో దీనికి మనము సర్క్యూట్ తీసుకున్నట్టయితే ఇన్పుట్ సైడు కరెంట్ సోర్స్తో ఇలా రీప్లేస్ చేసినట్టయితే సో ఇలా ఆర్ఎస్ జెడ్. సో ఈ బ్రాంచ్ గుండా పోయే కరెంటు ఐ1 డాష్ అనుకుందాం, టూ కరెంట్స్ని. సో ఓవరాల్ కరెంట్ గెయిన్ బై కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే మనకు జనరల్ ఫార్ములా కరెంట్ గెయిన్కి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో అవుట్పుట్ కరెంట్ ఐఎల్. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ కరెంట్ బై కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ కాబట్టి మనకు ఐఎస్ రావడం జరుగుతుంది. సో ఐఎల్ ఈక్వల్ టు -I2 మనకి ఇంతకుముందు వీడియోస్లో చూసింటాము. సో -I2 బై ఐఎస్ రావడం జరిగింది. సో నౌ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ I1 ఫర్ సింప్లిఫికేషన్. సో ఏఐఎస్ ఈక్వల్ టు -I2 బై ఐఎస్ ఇంటూ I1 డివైడెడ్ బై I1 రావడం జరుగుతుంది. సో ఇందులో -I2 బై I1 సపరేట్ చేద్దాం. ఇక్కడ మిగిలేది మనకు I1 బై ఐఎస్. సో మనకు ఆల్రెడీ తెలుసు -I2 బై I1 ఈజ్ నథింగ్ బట్ కరెంట్ గెయిన్ ఏఐ. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసింటాము. సో ఏఐ ఇంటూ I1 డివైడెడ్ బై ఐఎస్ రావడం జరుగుతుంది. సో ఏఐఎస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ I1 డివైడెడ్ బై ఐఎస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఐఎస్ అనేది ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ I1 డాష్ అండ్ I1. సో ఇప్పుడు I1 యొక్క ఈక్వేషన్ తీసుకున్నట్టయితే సో మనకు బేసిక్ ఫార్ములా ఈ విధంగా రెండు రెసిస్టర్లు ఉన్నప్పుడు ఇక్కడ మనకు టోటల్ కరెంట్ T అనుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ టూ కరెంట్స్ I1 అండ్ I2 అనుకుంటే ఇది రెసిస్టర్ R1 R2 అనుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన జనరల్ ఫార్ములా ఏమంటే నాకు ఏ బ్రాంచ్ గుండా పోయిన కరెంట్ అయినా సరే I1 ఈక్వల్ టు మనకు జనరల్ ఫార్ములా ఏమంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అన్నమాట. సో R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అదేవిధంగా I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఐఎస్ అనే కరెంట్ ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ I1 డాష్ అండ్ I1 కాబట్టి సో ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ వాడినట్టయితే I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఐఎస్, ఆపోజిట్ రెసిస్టర్ RS అండ్ టోటల్ రెసిస్టెన్స్ RS ప్లస్ Z1 రావడం జరుగుతుంది. ZI. సో కాబట్టి I1 బై ఐఎస్ ఈక్వల్ టు RS బై RS ప్లస్ ZI ఇన్పుట్ ఇంపిడెన్స్. కాబట్టి ఏఐఎస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ RS బై RS ప్లస్ ZI రావడం జరుగుతుంది. ఇది ఫార్ములా ఫర్ ఓవరాల్ కరెంట్ గెయిన్ ఏఐఎస్ అన్నమాట. సో నౌ డివైడింగ్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ RS. సో RS బై RS 1 రావడం జరుగుతుంది. కింద కూడా RS బై RSతో డివైడ్ చేస్తే 1 వస్తుంది. ZI బై RS మిగులుతుంది. సపోజ్ ఇఫ్ RS ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకున్నట్టయితే మనకు 1 బై ఇన్ఫినిటీ ZI బై ఇన్ఫినిటీ 0 రావడం జరుగుతుంది. అప్పుడు మనకు ఏఐఎస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ 1 బై 1 ప్లస్ 0 రావడం జరుగుతుంది. కాబట్టి ఏఐ ఈస్ ఈక్వల్ టు ఏఐ వెన్ RS ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో దిస్ ఈస్ అనదర్ ఫార్ములా. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే వీ హ్యావ్ డిరైవ్డ్ 7 ఫార్ములాస్ ఫర్ జనరల్ అనాలిసిస్. మొదటిది మనము కరెంట్ గెయిన్ ఏఐ ఈక్వల్ టు -HF బై 1 ప్లస్ H0 ఇంటూ ZL డిరైవ్ చేసినాము. ఆ తరువాత కరెంట్ గెయిన్ ఏవి ఈక్వల్ టు ఏఐ ఇంటూ ZL బై ZI రావడం జరిగింది, రెండో ఫార్ములా. మరి మూడో ఫార్ములా ఇన్పుట్ ఇంపిడెన్స్ ZI ఈక్వల్ టు HI ప్లస్ HR ఇంటూ ఏఐ ఇంటూ ZL రావడం జరిగింది. ఆ తరువాత Z0 ఈక్వల్ టు లేదా Y0 అడ్మిటెన్స్ ఈక్వల్ టు H0 మైనస్ HF ఇంటూ HR బై RS ప్లస్ HI రావడం జరిగింది. దీని తర్వాత పవర్ గెయిన్ ఈక్వల్ టు ఏపీ ఈక్వల్ టు ఏఐ స్క్వేర్ ఇంటూ ZL బై ZI రావడం జరిగింది. ఆ తర్వాత వోల్టేజ్ గెయిన్ కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ ఏవిఎస్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ ZL బై RS ప్లస్ ZI రావడం జరిగింది.
ఆ తర్వాత మనం ఆఖరిగా కరెంట్ గెయిన్ ఏఐ ఇంటూ ఆర్ఎస్ బై ఆర్ఎస్ ప్లస్ జడ్ఐ రావడం జరిగింది. ఇది మన ఓవరాల్గా ఫార్ములాస్ ఫర్ జనరల్ అనాలిసిస్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్కి డిరైవ్ చేశాము. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.